ఈ వేస్ట్ గాడు ఇట్లా పొద్దా సావగొడుతున్నాడు, పని చేపిస్తున్నాడు, ఈ ఎదవ దరిద్రుడు, నిష్ట దరిద్రుడు అని చెప్పి జనరల్‌గా ఏంటంటే సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చిన తర్వాత అది ఫ్రెషర్‌గా అయినా గానివ్వండి, ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా అయినా గానివ్వండి, సో, ఇచ్చిన టాస్క్‌లన్నీ వితిన్ ద టైమ్‌లో కంప్లీట్ చేయాలి. వర్క్ ప్రెషర్ అనేది సాఫ్ట్‌వేర్‌లో ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే, మీరు రిపోర్ట్ చేయటానికి ఒక హైయర్ అఫీషియల్‌ని మీకు అసైన్ చేస్తారు. అది హెచ్ఆర్ పరంగా గానివ్వండి, ప్రాజెక్ట్ మేనేజర్ పరంగా గానివ్వండి, మీకు అసైన్ చేయడం అయితే జరుగుతుంది. సో, మీరు ఏదైనా రిపోర్ట్ చేయాలి. మీరు ఎవరికైతే సంజాయిషీ ఇవ్వాల్సున్నా, ఏదైనా ఉంటే గనక మీ డైలీ టాస్క్స్ గాని, ఏదైనా గానివ్వండి అతనికి చెప్పాల్సుంటుందనమాట. ఫైనల్‌గా వచ్చేసరికి ప్రాజెక్ట్ మేనేజరు కొన్నిసార్లు పిలుస్తా ఉంటారు. సో, ఆయన తప్పిదాలేమన్నా ఉంటే దీనికి వచ్చేసరికి రీజన్ అడుగుతా ఉంటారు. సో, దీని ద్వారా ఏంటంటే వర్క్ ప్రెషర్ అనేది పెరిగిపోతది. మీకు ఇక వచ్చేసరికి కోపం, విపరీతమైన చికాకు ఇయన్నీ వస్తుంటాయనమాట. అయితే రీసెంట్‌గా ఏంటంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరిచ్చిన టాస్క్ వితిన్ ద టైమ్ కంప్లీట్ చేసినా ఇంకా స్పీడ్‌గా అవ్వజేయాలి, ఇంకా స్పీడ్‌గా అవ్వజేయాలని చెప్పేసి మీకు ఇరిటేషన్ తెప్పిస్తే, మీరేం చేస్తారు? కొట్టేయాలనిపిస్తది అవతలోడిని ఇక. సో, బీపీ ఇయన్నీ కూడా ఇక వచ్చేస్తుంటాయనమాట. సో, అప్పుడు మీరేం చేస్తుంటారు? ఏం చేసేది లేక మీరు మీ దగ్గరికి ఎవరొస్తే వాళ్ళ మీద మీ కోపం చూపిస్తా ఉంటారు. అది ఇళ్లల్లో చూపిస్తుంటాం. ఇంటికెళ్ళిన తర్వాత మీ దగ్గరలో ఉన్న వాళ్ళతో చూపిస్తారు. సో, అలాంటి వాటికి స్వస్తి పలకటానికి సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఒక కొత్త పద్ధతొచ్చింది. అదేంటో ఇప్పుడు చెప్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ యాప్ వచ్చేసరికి తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో షేర్ చేశాను. ఖచ్చితంగా అందులో జాయిన్ అయ్యి కాల్ చేయండి. ఇంతవరకు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఈ ప్రెషర్‌ని, ఈ చికాకుని, ఇరిటేషన్‌ని మొత్తం గూడా అసలు మొత్తాన్ని గూడా తీసేయటానికి ఇప్పుడేంటంటే ఇప్పుడు నీకు కడుపులో కోపమున్న ఏదున్నా అది వెంటనే తీర్చేసుకుంటే గుండెలో భారం దిగినట్టుంటది. సో, దాన్ని తగ్గించడానికి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఏం చేశారంటే ఒక కొత్త రూమ్‌ని తయారు జేశారు. ఆ రూమ్‌లోకెళ్ళేసి ఇప్పుడు నీకు ప్రాజెక్ట్ మేనేజర్ మీదో, నీ టీమ్ లీడర్ మీదో నీవు వర్కు నీకు అసైన్ చేసిన వాళ్ళ మీదో, లేకపోతే నువ్వు రిపేర్ చేయాల్సిన వాళ్ళ మీదో చికాకో, ఇక లేకపోతే కోపమో ఏదైనా వచ్చిందనుకోండి, ఆ అందుట్లోకి వెళ్ళేసి మీరు గట్టిగా అరిసినా గూడా ఎవ్వరు ఏమనరు. ఎందుకంటే మీరు మీ చికాకంతా అందుట్లోకెళ్ళి గట్టిగా అరిచేసి, అక్కడికెళ్ళి అందుట్లో చూపించుకోవటానికి. అంటే ఇక మీరు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. మీ ఫ్రస్ట్రేషన్ మొత్తం అందుట్లోకెళ్ళి పచ్చి బూతులైన తిట్టుకోవచ్చు దాంట్లోకెళ్ళాక. అంటే అరవటం అంటే అరవటమనే కాదు. ఓహ్! అని చెప్పేసేసి. నాకు చికాకుగుందని చెప్పేసి. ఈ వేస్ట్ గాడు ఇట్లా పొద్దా సావగొడుతున్నాడు, పని చేపిస్తున్నాడు, ఈ ఎదవ దరిద్రుడు, నిష్ట దరిద్రుడు అని చెప్పేసి ఇట్లా తిట్టుకునేవాళ్ళుంటారు మనసులో. మనసులో కాకుండా మీరు బయటికి తిట్టుకుంటే భారం పోతుంది కాబట్టి అందుట్లోకెళ్ళేసి మీరెళ్ళేసేసి అందుట్లో గట్టిగా అరిచేసుకున్నా, ఏం చేసుకున్నా గూడా ఎవరు అంటే పగలగొట్టమని కాదు దాన్ని. సో, ఇది కొత్త ట్రెండ్ అనమాట. ఇది వచ్చేసరికి ముంబైలో అటు సైడ్ గూడా ఇంప్లిమెంట్ అయిందనమాట. చాలామంది ఎంప్లాయర్స్ ఎంప్లాయర్స్ అంటే జాబ్ ఇచ్చేవాళ్ళని ఎంప్లాయర్స్ అంటాం. ఎంప్లాయీస్ అంటే జాబ్ చేసేవాళ్ళు. సో, ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారో, ఎవరైతే ఇరిటేషన్‌లో ఉన్నారో వాళ్ళందరూ ఎళ్ళేసి వాళ్ళ ఫ్రస్ట్రేషన్‌ని, వాళ్ళ ఇరిటేషన్‌ని ఇంటి దగ్గర వాళ్ళ మీద కాకుండా ఆ బాక్స్‌లోకి వెళ్ళి అరుస్తూ వాళ్ళ ఫ్రస్ట్రేషన్‌ని, ఇరిటేషన్‌ని తగ్గిచ్చేసుకుంటున్నారనమాట. సో, దీనివల్ల ఏంటంటే గుండెకి గానివ్వండి, మీ ఆరోగ్యపరమైన సమస్యలకు గానివ్వండి, పరిష్కారం అనేది దొరుకుతుందని జెప్పేసి నిపుణులు చెప్పడంతో, సూచించటంతో ఈ పరికరాన్నయితే వాడకానికైతే పెట్టడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో, మరిక మీలో ఎంతమంది దీని గురించి తెలుసుకున్నారు? మీలో ఎంతమంది దీన్ని అప్లై చేసి చూసారు? మీ ఆఫీసుల్లో మీకు ఉన్నాయా? ఫ్రెషర్స్ అయినా గానివ్వండి, ఎక్స్‌పీరియన్స్ అయినా గాని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.